నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎంపీ ఎన్నికల సమయం దగ్గరకొచ్చే కొద్దీ ఆ పార్టీల అభ్యర్థులు తమకే సీటు కేటాయించాలని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 పార్టీలు త్రిముఖ పోటీ ఇవ్వనున్నాయి. మానుకోట, వరంగల్ ఈ 2 స్థానాలలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భయంలో 2 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఈసారి బీఆర్ఎస్ కు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మానుకోట నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ మాలోతు కవితకు, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, బీజేపీ నుండి అజ్మీర్ సీతారాం నాయక్ చోటు దక్కింది. అయితే ఈసారి ఈ ముగ్గురికి మానుకోటలో గట్టి పోటీ ఉండనుంది. ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయంపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంటు అభ్యర్థులకు ఖరారు చేశారు. అంటే స్థానాలు ఉన్నాయి. ఒకటి మానుకోట, మరొకటి వరంగల్. ఈ నేపథ్యంలో మానుకోటకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు ఇప్పటికీ అభ్యర్థుల ఖరారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన కవితకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కు బలరాం నాయక్, అయితే నూతనంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి మాజీ ఎంపీ సీతారాం నాయక్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి కూడా బీజేపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందని అనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం మానుకోట నుంచి మాత్రం ఈ 3 పార్టీలకు సంబంధించి 3 వ్యక్తులు మాత్రం ప్రస్తుతం మాత్రం బరిలో ఉన్నారు. ఏదేమైనా మాత్రం వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ మాత్రం ఇప్పటివరకు ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ ఒక్క అభ్యర్థి పేరు మాత్రం ఖరారు చేయలేదు. దీంతో మాత్రం వరంగల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ఈ టికెట్ రాబోతుంది అనే సందిగ్ధం మాత్రం నెలకొంది. ఏదేమైనా మాత్రం ఈ 2 స్థానాలు చూసుకుంటే మాత్రం ఈసారి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ 3 పార్టీలు మాత్రం త్రిముఖ పోటీ ఇవ్వనుంది. ఏదేమైనా ఈసారి ఈ పార్లమెంట్లో ఏ పార్టీ నెగ్గనుంది, ఏ పార్టీకి ఈ ప్రజలు పట్టం కట్టినారో వేచి చూడాల్సిందే. మనం ప్రస్తుతం వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన దయాకర్ రావు మాత్రం ఇక్కడ పార్లమెంట్ సభ్యుగా గెలవడం జరిగింది. ఇతను గెలిచిన 5 సంవత్సరాలు మాత్రం ఏ ఒక్క పని చేయలేదు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ మాత్రమే ఉంది. పనులు చేస్తాం అంటున్నారు. వెళ్ళడము, శంకుస్థాపన చేయడము తప్ప ఏ ఒక్క పని చేసిన దాఖలు వచ్చి మన విజువల్ చూసుకోవచ్చు. ఇది వరంగల్ ట్విన్ సిటీస్, ఇది హన్మకొండ, కాచిపేట, వరంగల్ ఈ 3 ట్విన్ సిటీస్ కలిపి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ గతంలో జరిగిన గతంలో ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన రాకముందు, ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆయా మాత్రం పనులు మాత్రమే కనబడుతున్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఎవరైనా సరే, అంటే 2 సార్లు కూడా దయాకర్ గెలవడం జరిగింది. ఫస్ట్ దయాకర్ గెలవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రం దయాకర్ చేస్తా అని మాటలు చెప్పడం కానీ ఏ ఒక్క పనిచేసిన దాఖలు లేవు. ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా క్యాండిడేట్ మారుస్తాము, ఎవరు గెలుస్తారు అంటే గెలిచే గుర్రాలనే పట్టుకొని ఇక్కడ గెలుపుకు ధీమాతో ముందుకెళ్ళని చెప్పి ఆయా పార్టీల వ్యక్తులు చెప్తున్నారు. ఏదైనా మాత్రం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు మాత్రం గట్టి పోటీ ఇవన్నీ ఉన్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారో మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితులు. ఎందుకంటే కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో ఎవరిక్కడ గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకే సీట్ ఇస్తాము, ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళనుకుంటున్నాం. ఈ షెడ్యూల్డ్ తెగల నుంచి కానీ, షెడ్యూల్ కులాల నుంచి కానీ ఎదిగి వచ్చి ఒక పెద్ద లీడర్షిప్ ఇచ్చినట్టు, ఎదిగి కాకర వెంకటస్వామి లాగనో, లేదా మల్లు రవి లాగనో, సర్వే సత్యనారాయణ లాగనో, ఇంకా ఇటువంటి జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకు గుర్తింపు ఉండేటువంటి నాయకులు రాకపోవడం, వీళ్ళు ఎదగకపోవడం వల్లనే ఈ 2 నియోజకవర్గాలు వెనుకబడిపోయినాయి. ఇప్పుడు కూడా నిలబడడానికి అసలు జాతీయ పార్టీలు 2 కూడా ఇంతవరకు పేర్లు అనౌన్స్ చేయడం అంటే కవిత అనౌన్స్ చేసారు, దిక్కులేకనే చేసారు. ఆ తర్వాత ఇక టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆయనే ఇప్పుడు సీతారామ నాయకు ఎంపీగా వాళ్ళు బీజేపీలు పెడతానంట. సరే, వాళ్ళిద్దరికి టైం టెస్టెడే, ఇద్దరిని కూడా ప్రజలు చూసారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి లేదనేది కూడా తేలిపోయింది. మరి బలరాం నాయక్ అంతకుముందు ఉన్నాడు కాబట్టి మరి ఆ బలరాం నాయకుని మళ్ళీ ఈసారి ప్రజలు ఎన్నుకుంటారని భావిస్తున్నాం. వరంగల్లో కూడా ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ క్యాండిడేట్స్ని కానీ, ఇంతకుముందు నిలబడ్డ క్యాండిడేట్స్ కానీ, గెలిచిన వాళ్ళని కానీ పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. కారణం ఏంటంటే వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాను కేసీఆర్ పాలనలో సర్వనాశనం చేయడం జరిగింది. సైలెంట్గా చూస్తూ వచ్చిండ్రు వీళ్ళంతే. చప్పట్లు కొట్టడం, ఆయన జైలు కొడతా అంటే చప్పట్లు కొట్టిండ్రు, ఆయన జిల్లాను 6 జిల్లాలు చేస్తే చప్పట్లు కొట్టిండ్రు, ఇక్కడ ఒక డ్రైనేజ్ లేకుండా చేస్తే కూడా చప్పట్లు కొట్టిండ్రు, యూనివర్సిటీకి పైసలు ఇవ్వకుండా, ఈ కళాశాలలకు పైసలు ఇవ్వకుండా స్కూళ్ళని మూసేస్తే కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి అలాంటి పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ కావచ్చు, లేదా అందులో ఇంతకుముందే పనిచేసినటువంటి ఎంపీలను ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్
ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది. వీళ్ళు మరి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరు ఎంపీలను కూడా సరే బలరాంను అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ వరంగల్లో కూడా ఒక చైతన్యవంతం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టాలి. రేపు పార్లమెంట్లో మాట్లాడడం లేదా రేవంత్ రెడ్డి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి నిధులు పట్టుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి చైతన్యం ఉన్నటువంటి లీడర్షిప్ కావాలి. ఓవరాల్గా ఈ 2 సీట్లలో కూడా కాంగ్రెస్ చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 2 సీట్లలో అంటే మహిబాద్ సీట్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. వరంగల్ పార్లమెంట్ సీట్లో అసలు బీజేపీకి ఒక్క సీట్ లేదు, టీఆర్ఎస్కి ఒకటి గణపురం. అది 7,000 మెజార్టీతో మొన్న అత్యవసర ఓట్లతోటి గెలిచిండు. అది ఈసారి ఇంకా 7,500 కాదు, 10 లక్ష లోపలికే పోతుంది ఇక్కడ. కాబట్టి ఈ రకంగా ఈ వరంగల్ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. తెలంగాణ ఇచ్చిన వాళ్ళే, తెలంగాణ ఇలా 6 వాళ్ళు గ్యారెంటీలు ఇస్తామని కూడా అమలు చేస్తూ వచ్చిండ్రు. ఆయన 10 ఏళ్ళు చేసి ఏమి వెలగబెట్టింది ఏమి లేదు. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కానీ మరి అది కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. టీఆర్ఎస్కు రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. టీఆర్ఎస్కి ఓటిస్తే అది మురిగిపోయినట్టే. బీజేపీకి ఇస్తే సరే కొంత ఉపయోగపడ్డప్పటికీ కూడా ఇక మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ఒక బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు సంపూర్ణంగా అది పరిపాలన చేయాలి. అది ఇచ్చిన హామీలను అమలు చేయాలి. దాని సుస్థిరమైన గవర్నమెంట్ ఉండడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వానికి రక్షణ కవచంగా ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు ఉండాల్సిన అవసరం ఉన్నది. అస్థిరమైన ప్రభుత్వం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు బొందలగడ్డ మార్చిపోయిన కేసీఆర్ ఇంకా నాటకం మాట్లాడుతాడు. ఆయనను మాట్లాడకుండా ఆయనకు ఒక 0 సీట్లు ఇవ్వాలి, కాంగ్రెస్కు 12-13 సీట్లు ఇవ్వాలి, 4-3 బీజేపీకి ఇస్తే వాళ్ళు కేంద్రంలో ఉంటారు కాబట్టి అట్నుంచి వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. ఇటు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 13 సీట్లు 12 సీట్లు వస్తే అది ఒక సుస్థిరమైన గవర్నమెంట్. ఈ ప్రజలందరూ కాంగ్రెస్ ఓటేసారు కాబట్టి వీళ్ళని ఏమనొద్దు అనేటువంటి భావన. ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిన అవసరము అటు కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది. గడుకోసారి కేసీఆర్ ఏమంటాడు, 3 నెలలు పోతాయా, 4 నెలలు పోతాయా అని ఆయన అంటాడు. ఇంకొక బీజేపీ ఆయన కూడా తెల్లారిపోతుంది, ముక్కు ఊసిపోయే ముక్కులాగా ఉన్నది అని అంటారు. ఎట్లా ఊసిపోతుంది? ఇప్పుడు 1 కోటి ఓట్లతోటి గెలిచినటువంటి ప్రభుత్వం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు ఉన్నది. ఇది 10 ఏళ్ళ నుంచి నాశనమైన దాన్ని రిపేర్ చేయాలి కదా. కాబట్టి ఆ రిపేర్ చేయాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. తప్పకుండా కాంగ్రెస్ ఈ 2 సీట్లు గ్యారెంటీ గెలుస్తుంది. ఇటు మహబూబ్నగర్ నుంచి మొదలు పెడితే నల్గొండ, అదేవిధంగా ఖమ్మం సీట్లు కూడా కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అటు పోతే మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ ఆ రేంజ్లో కొంత బీజేపీ వాళ్ళు పంచుకుంటారు, కొంత కాంగ్రెస్ పంచుకుంటుంది. హైదరాబాద్ కూడా అదే పరిస్థితి. కాబట్టి టీఆర్ఎస్కు 0 మాత్రమే. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ను ఆశీర్వదించిన ప్రజలు మరొకసారి కాంగ్రెస్ ఎంపీలకు ఓట్లేయాలి. వరంగల్లో కూడా ఒక నిజాయితీ కలిగిన డైనమిక్ లీడర్షిప్ కనుక నిలబెడుతుంటే ఇక్కడ కూడా మంచి మెజారిటీతోటి కాంగ్రెస్ గెలుస్తుంది. రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్ జరిగే క్రమంలో వరంగల్ పార్లమెంటు కానీ, మహిబాద్ పార్లమెంటు కానీ, ఇక్కడ గతంలో వరంగల్ పార్లమెంట్లో పసునూటి దయాకర్ ఎంపీగా 2 సార్లు గెలిచిండు. పార్లమెంట్ పరిధిలో 7 నుంచి 8 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఈ కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా గుర్తు సాధించలేదు పసునూటి దయాకర్ గారు. ఆయన ముఖం ఎట్లుంటుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. 10 సంవత్సరాల నుండి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పసునూటి దయాకర్ ప్రజలను మర్చిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఇంతవరకు పార్లమెంట్ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి ఏ ఒక్క ప్రశ్న కానీ ఏ ఒక్క విషయంలో కూడా సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఎంపీ మాత్రమే ఉంటాడని మేము అభిప్రాయం చేస్తున్నాం. ఎందుకంటే ఏనాడు కూడా ఈ యొక్క భూపాలపల్లి కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఏ ప్రాంతం కూడా పర్యటించినటువంటి పరిస్థితి, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఎవరంటే మా ఎంపీ అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాం. ఏనాడు కూడా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి రాలేదు, ఏ ప్రాంతాల్లో తిరగలేదు, ఏ ఊర్లో కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కానీ, అదేవిధంగా కాచిపేటలో
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న విషయంలో కానీ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చేసి భూపాలపల్లిలో సింగరేణి గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఏవైతే కొత్త గనులను కేవలం సింగరేణి యాజమాన్యమే మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని అనేక సందర్భంలో హామీ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా హామీ నిలవలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేద ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ భూములలో ఈరోజు గుడిసెలు వేసుకొని పోరాటాలు నిర్వహిస్తున్నారు. వారిని కూడా ఇంతవరకు కూడా పరామర్శించలేదు. వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీని, అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలని, ఇలాంటి ఎవరైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇతర నాయకులు ఎవరైనా కూడా మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలని నేను భూపాలపల్లి వ్యక్తిగా అభిప్రాయపడుతున్నాను. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఆలోచించి మనకు ఎవరైతే సేవ చేస్తారో అలాంటి నాయకునికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ప్రవీణ్ కుమార్, భూపాలపల్లి, నిరుద్యోగిని. అయితే ప్రస్తుతం మాత్రం వెలుగులో ఒక వ్యక్తి రావడం జరిగింది. ఇటు సిపిఐ పార్టీ అండదండలతోటి ఒక సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ కూడా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇండియా కూటమితోటి నాకు సీట్ రావాలని, సీట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాను, ప్రజల కోసం ఫైట్ చేస్తాను, నేను జర్నలిస్ట్గా ఫైట్ చేస్తాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా పోటీ చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటానని చెప్పి ఇటు లెనిన్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా మాత్రం ఈ త్రిముఖపూరు అంటే ఏ పార్టీ గెలుస్తుంది, అసలు ఎవరికి సీట్ వస్తుంది, ముందుగా ఎవరికి సీట్ వస్తే వారు ఎవరు గెలుస్తారని మాత్రం పెద్ద సందేహం ఉంటుంది. ఏదేమైనా మాత్రం ఇటు మానుకోట, ఇటు వరంగల్ ఈ రెండు పార్లమెంట్స్ మీద చూసుకుని మాత్రం ఈసారి ఎవరికి టికెట్ వస్తుంది, అసలు ఎవరు గెలుస్తారు అనే కోణంలో మాత్రం ప్రజలు చూస్తున్నారు. ఏదేమైనా మాత్రం మరికొన్ని రోజుల్లో మాత్రం ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడము, ప్రచారం కొనసాగడము, ఎన్నికలు జరగడము, వాళ్ళు గెలుపోవడంలో బయట రావడం అదంతా తొందరగా జరిగిన నేపథ్యం ఉంది. ఏదైనా మాత్రం మళ్ళీ 40 రోజుల కాల వ్యవధిలో ఈ రెండు పార్లమెంటు పరిధిలో మాత్రం ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4S టీవీ, వరంగల్.